హాయ్ హలో దోస్తులు అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన మినీ గూడ్స్. అందరైతే ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇప్పుడు మనమైతే ఎక్కడున్నామో ఒకసారి మీకు తెలిస్తే గిట్లా నాకు కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారో. మనమైతే వచ్చేసి కొత్తపల్లిలో ఉన్నామన్నమాట, రాజారం దగ్గర కొత్తపల్లి. ఈ దారి అయితే పారిపల్లికి వెళ్ళే దారి. ఇది ఇన్ని రోజులు అయితే వర్షం కొట్టి ప్యాక్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఆడ కొంచెం మట్టి పోసి ఓకే చేసిండ్రట. మనమైతే కొత్తపల్లి నుండి చెన్నూరుకి అయితే వెళ్తున్నాం, సామాన్ వేసుకొని, సెంటరింగ్ సామాను. ఈ ఏంటోనండి, మనకి 2-3 రోజుల నుండి గుంతల రోడ్లే తగులుతున్నాయి. ఈ మనం నేషనల్ హైవే రోడ్డుకి తిరిగేది ఎప్పుడో ఏమో, ఈ కచరా రోడ్లు అనేది తిరుగుతున్నది కావచ్చు మనకు. చూడండి, పత్తి చేనులు అయితే పెట్టిండ్లు. పత్తి అయితే చెట్లు అయితే కొంచెం హైట్ పెరిగినాయి. మీకెళ్ళి ఇట్లా పత్తి చేనులు ఉన్నాయా? ఎంత ఎత్తు పెరిగినాయో ఒకసారి కామెంట్ చేయండి. మా సైడ్ ఈ పెద్దగా ఉన్నాయా, చిన్నగా ఉన్నాయా తెలుసుకుందాం. ఎటు చూసినా పత్తి చేనులే. చూడండి, వర్షం కొట్టి వెలిసిన తర్వాతనైతే అందరూ ఇలా పత్తి చేనులకైతే వర్క్ వచ్చేసారు. ఎంతైనా పల్లెటూరులో ఉండే ఆ మజా వేరండి. మీరు ఎవరైనా పల్లెటూరులో మన వీడియోలు చూసే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇక చూడండి, పొక్కలు అయితే చాలా దారుణమైన పొక్కలు. చూడండి ఏందో మనం అయితే రోజు ఈ పొక్కలనే తిరుగుడు ఉన్నట్టున్నది. మా అమ్మ ఘోరంగా ఊపుతుంది బండి అయితే. ఏం చేద్దాం, తప్పదు ఇక మనకు. మన రోడ్ ఎక్కి ఎన్ని రోజులు తిరుగుతామో ఏమో. అసలే నేషనల్ హైవే రోడ్లు తిరగక బాగా రోజులు అవుతుంది. ఇదంతా అడవి మధ్యలో ఉండే రోడ్డు. నైట్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది, కానీ కొంచెం డే టైంలో కాబట్టి ఏం కాదు. మన వీడియో చూసేటోళ్ళు ఇట్లా ఎవరైనా వెళ్తే మాత్రం నాకు కామెంట్ చేయండి ఒకసారి. పోయినలా లేదా ఎంతమంది పోయినలో తెలుసుకుందాం. వీడికి వెళ్ళి పారిపల్లి వెళ్తుంది. పారిపల్లి నుండి అయితే లెఫ్ట్ తీసుకొని పోతే చెన్నూరు హైవే ఎక్కేస్తాం. చూడండి పొక్కలు, వామ్మో విపరీతమైన పొక్కలు. చూడండి, ఒక్కొక్కటి కొంచెం లోతు లేదు. మీరైతే ఇన్ని రోజుల నుండి రన్నింగ్లో ఎప్పుడు మన బండిని మీకైతే నేను చూపించలేదు కాబట్టి ఇప్పుడైతే మీకోసం రన్నింగ్లో మన బండిని చూపెడుతున్నాను. మన బండి అయితే ఎలా ఉంది చూడండి, ఒకసారి నాకు కామెంట్ చేయండి. చూడండి ఎలా వస్తుందో మన బండి. మనం అది రోడ్ ఎక్కేసాం. పారిపల్లి నుండి అయితే చెన్నూరుకి వెళ్ళే రోడ్ ఇది, హైవే రోడ్డు. చూడండి మన బండి ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. మనం అయితే సెంటరింగ్ లోడ్ వేసుకొని చెన్నూరుకి వెళ్ళిపోతున్నాం. మనం అయితే రోడ్ ఎక్కినాక ఒకటి ఉంటుంది. అలానే మన వీడియోస్ అయితే ఎందుకో చూస్తలేరు, మనది కామెంట్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు. కొంచెం మన మినీ గూడ్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. మన మినీ గూడ్స్ ఛానల్ని కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. మీకోసం నేను ఇటువంటి వీడియోస్ ఇంకెన్నో తీస్తూనే ఉంటాను. చూడండి, నాలో ఏం మిస్టేక్ ఉందో కూడా మీరు చెప్పండి, నేను దాన్ని బెటర్గా మార్చుకుంటాను.
మన మినీ గూడ్స్ని అయితే కంపల్సరీ వీడియో చూసి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొకరికి వెళ్తుంది. దయచేసి మనకు వ్యూస్ ఏమి ఎక్కువ వస్తలేవు. దయచేసి ప్లీజ్ నా కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి. చూడండి ఇక మన బండి అయితే ఎట్లా వస్తుందో. చింతలపల్లి అయితే దాటాం మనము. వీడికెళ్ళి ఇంకొక 3-4 కిలోమీటర్లు అయితే చెన్నూరు. బండి అయితే నాకైతే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో, ఎన్ని లైకులు కొడతారో, నేను ఇంకిన్ని వీడియోస్ తీస్తూనే ఉంటాను. మీరైతే ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. చూడండి మనం వెళ్ళిపోతున్నాం. ఇక ఇది చెన్నూరు బ్రిడ్జే, వాగు. ఇక్కడ ముంగట సమ్మక్క సారక్క గద్దెలు ఉంటాయి అన్నమాట లెఫ్ట్ సైడు. ఓకే ఫ్రెండ్స్, ఇక నేను మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముంగడికి వస్తా. అంతలోపు అయితే మీరు మన వీడియోను చూసి లైక్ అండ్ షేర్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఉంటా మరి. జై డ్రైవర్స్.